రాజేంద్రనగర్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రోహిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు రిమాండ్ విధించారు. అనంతరం ముగ్గురిని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. మొయినాబాద్ లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుని దొరికారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ బిఎంఆర్ ఫామ్ హౌస్ లో నిర్వహించిన పార్టీలో పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. జర్మన్ మేడ్ .32 రివాల్వర్, క్వార్ట్రిజ్, కొంత కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయగా ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా 6గురికి పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు వారం క్రిందట సిమ్లా నుంచి వచ్చారని చెప్పి తెలిపారు. రక్త నమూనాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీ పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చారు పోలీసులు. నిన్న మనం చూస్తాం, మొన్న నైట్ ఏదైతే పార్టీ చేసుకున్నారో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో, ఆ పార్టీలో విదేశీ మద్యము, డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులు కూడా అక్కడికి వెళ్లారు. ఈగల్ టీమ్ తో సహా మొత్తం అక్కడ ఉన్నటువంటి 11 మందిని విచారించారు. అందులో ఒక లేడీ కూడా ఉన్నారు. 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఫస్ట్ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నెగిటివ్ వచ్చినట్టు తెలిసిన, ఆ తర్వాత మరి టెస్ట్ చేస్తే ఆయన కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో అందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు చెప్పారు పోలీసులు. అయితే ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడినటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, నితీష్ శర్మలకు కావచ్చు, రాజేంద్రనగర్ కోర్టు మెజిస్ట్రేట్ ముందైతే హాజరుపరిచారు. అటు రోహిత్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించింది. రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు కూడా రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం ముగ్గురిని కూడా చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇక్కడ మోయినాబాద్ లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుని దొరికిపోయారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఇది ఏపీలో కూడా ప్రకంపనలు రేపుతున్నటువంటి అంశం. అటు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. బిఎంఆర్ ఫామ్ హౌస్ లో నిర్వహించిన పార్టీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడం, అక్కడ జరిగినదంతా కూడా చూడడం, వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించడం అన్ని జరిగాయి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రైట్ రత్నకుమార్, ఇప్పటికే ఏదైతే నిన్న దొరికారో, పోలీసులు అదుపులోకి తీసుకున్నారో 11 మందిని, దాంట్లో 6గురికి పాజిటివ్ గా వచ్చింది. వారిని రిమాండ్ కూడా తరలించడం తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే 11 మంది ఈ పార్టీలో ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళందరినీ చెక్ చేసినప్పుడు, పరీక్షలు నిర్వహించినప్పుడు 6గురికి పాజిటివ్ వచ్చింది. అందులో ప్రస్తుతం ఏలూరు ఎంపీగా ఉన్న పుట్టా మహేష్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, అలాగే మరొక 4గురికి ఇందులో పాజిటివ్ వచ్చింది. అయితే వీళ్ళందరినీ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా నిన్న రాత్రి జడ్జి నివాసం ఎదుట హాజరుపరిచినప్పుడు ముగ్గురిని ఇటు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని, అలాగే అతని తమ్ముడు రితేష్ రెడ్డి, ఇక ఫైరింగ్ చేసినటువంటి నమిత్ శర్మను, తుపాకీ తీసుకొని రితేష్ రెడ్డి దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపిన నమిత్ శర్మ. సో ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసులు 14 రోజుల రిమాండ్ అనంతరం జైలుకు తరలించారు. అయితే ముఖ్యంగా మిగతా వాళ్ళందరికీ ఎంపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు ఆయనకు నిన్ననే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వేయడం జరిగింది. దీని మీద కొంత పొలిటికల్ వేడి అనేది రాసుకుంటూ ఉంటుంది. అయితే ఈ ముగ్గురిని రిమాండ్ చేయడానికి ప్రధాన కారణాలు, పైలట్ రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్ బిఎంఆర్ ఫామ్ హౌస్ లో, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అక్కడ పార్టీ నిర్వహించడంలో ఆయనే కీ రోల్ పోషించాడు. ఆయన ఫామ్ హౌస్ లోనే రివాల్వర్లను ఉపయోగించి కాల్పులు జరిపినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. కాబట్టి ఆయన్ని ప్రధాన దోషిగా నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత రివాల్వరు రితేష్ రెడ్డిది, ఆయన యొక్క సోదరుడిది కావడంతో అతన్ని పైగా తుపాకీని ఉపయోగించినటువంటి నమిత్ శర్మ. సో వీళ్ళ మీద డ్రగ్స్ కేసుతో పాటు మరోవైపు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలోనే వీళ్ళను ఆయా సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి వీళ్ళను కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి, నోటీసులు ఇచ్చి వదిలేసినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. రైట్ రత్నకుమార్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.